ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి శీర్షికలు మనకి ప్రసారం జరుగుతున్నాయి. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక ద్వారా ఇప్పటికీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మన ముందుకి కె లతాలక్ష్మి గారు మాస్టర్ గారు వచ్చున్నారు. మనం బోధన పట్టణంలో పత్రిజీ జన్మస్థల్ అనేటటువంటి ప్రాంగణంలో మనం ఉన్నాం ఈరోజు. మరి పత్రిజతో నా ప్రయాణం ఇదే శీర్షికలో కె లతాలక్ష్మి గారిని పత్రికతో ఎలా పరిచయం అయ్యారు, వారికి పత్రిక గారికి ఉన్నటువంటి అనుబంధాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి నాలెడ్జ్ని చూసి ఆవిడ సార్ దగ్గరికి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం మేడం గారు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం సార్. చెప్పండి మేడం, పత్రిక గారు మీరు ఎందుకు కలిశారు, ఎప్పుడు కలిశారు? సార్ 2012వ సంవత్సరంలో బోధనలో ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్స్ జూనియర్ కాలేజ్లో జరిగాయి సార్. 3 రోజుల ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి మాకు రమ్మని పాంప్లెట్ పంచుకుంటూ ఒక మేడం ఒక సారు వచ్చారు సార్. మేము అప్పుడు 2 ఇంట్లో ఉండేవాళ్ళం సార్. పైన 4 పోర్షన్లు, కింద 5 పోర్షన్లు, 9 కుటుంబాలు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం సార్. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మధ్యాహ్నం పూట వచ్చారు సార్. వాళ్ళు వచ్చి అమ్మ ఇక్కడ జూనియర్ కాలేజీలో ధ్యానం అనేది ప్రోగ్రాం జరుగుతుంది, మీరు అందరూ రావాలి అని పాంప్లెట్ ఇంటింటికి ఇచ్చారు సార్. ఇచ్చాక మాకు అందరికీ లేడీస్ ఉంటాం కదా సార్ మధ్యాహ్నం పూట. వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు అందరూ ఒకరి ఇంట్లో ఎక్కడైనా కూర్చోండి, మేము మీకు ధ్యానం అనేది నేర్పిస్తాము చెప్తాము అని అంటే సరే అని పక్కన ఒక పోర్షన్లో కూర్చున్నాం సార్. ఒక 5 నిమిషాలు అన్నారు కాబట్టి మేము అందరం కూడా 9 కుటుంబాలము ఎవరింటికి కూడా తాళాలు వేసుకోలేదు సార్. మేము అంటే బట్టి 5 నిమిషాలే కదా అని గొల్లెలు పెట్టుకొని వెళ్ళాం సార్. పక్కన ఒక పోర్షన్లో కూర్చున్నాం అందరం. అయితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ధ్యానం అంటే తెలియదు సార్, అది ఎలా చేస్తారో కూడా తెలియదు సార్. ఒక మాస్టరు ఒక మేడం వచ్చి ఏమన్నారంటే మీరు అందరూ చేతిలో చేతులు వేసుకొని కాళ్ళలో కాళ్ళు ఇట్లా కూర్చొని కళ్ళు మూర్చొని కూర్చోవాలమ్మా, మీరు ఏంటంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఉండాలి, బయటకు వచ్చే గాలిని లోపలికి పీల్చిన గాలిని గమనిస్తూ ఉండాలి, మేము తెరవమన్నప్పుడే తెరవాలి కళ్ళు అని చెప్పారు సార్ వాళ్ళు. సరే అని మేము కొత్తగా కదా సార్, మాకు ధ్యానం అని అంటే తెలియదు. సరే అని కూర్చున్నాం సార్, అందరం లేడీస్ ఆడవాళ్ళం కూర్చున్నాం. అంటే మీతో పాటు ఇంకంతా జనం ఉన్నారు కదమ్మా అక్కడ? 9 కుటుంబాల వాళ్ళ ఒక కాంప్లెక్స్ మాది, కూర్చోబెట్టారు. అయితే ఆ మేడము కళ్ళు మూసుకొని కూర్చోమన్నది కాబట్టి అందరం కూర్చున్నాం. కూర్చునేసరికి అంటే ఆ మేడం చెప్తా ఉన్నది కానీ మాకు కొత్తగా తెలియలేదు. మేము కళ్ళు మూసుకొని కూర్చున్నాం కానీ మా ధ్యాస శ్వాస మీద లేదు సార్. ఆలోచనలు వస్తున్నాయి. ఫస్ట్ ఏం భయం వేసిందంటే వీళ్ళెవరో కొత్తగా ఒక ఆడామె ఒక మగతను వచ్చారు, మనకు అందరి కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు, మనం ఎవరం కూడా ఇళ్ళకు తాళాలే వేసుకోలేదు, మన ఒంటిపైన కూడా బంగారం ఉంది, మన వీళ్ళు ఈ కళ్ళు మూసుకొని తెరవద్దు అంటున్నారు కదా సార్. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో ఏమో, మనం ఇక్కడ కూర్చున్నాము అని కొద్దిగా భయం వేసింది సార్ అందరికీ. అందరు ఆడవాళ్ళు కూడా అలానే వచ్చింది సార్. మాకు ధ్యానం శ్వాస మీద ధ్యాస లేదు. ఇక 5-10 నిమిషాలు అయిపోగానే ఓకే అని చెప్పారు సార్ వాళ్ళు. లేచాం సార్. లేచాక ఆ మేడం అడిగింది మీకు ఏమనిపించిందమ్మా అని అంటే ఏం చెప్పలేదు సార్, బాగుందని అన్నాము. బాగుందని అంటే సరే ఇక్కడ జూనియర్ కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది రండి అని పాంప్లెట్లు ఇచ్చేసి వెళ్ళారు సార్. ఆ విధంగా మాకు ధ్యానం అనేది పరిచయం అయింది. అట్లా పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఊరు వాళ్ళ? కాదు సార్, ఆంధ్ర నుంచి వచ్చారు సార్. 3 రోజుల ప్రోగ్రాం కాబట్టి ఆంధ్ర నుంచే వచ్చారు సార్ వాళ్ళు. అట్లా జరిగింది. వాళ్ళు ఆ మాస్టరు మేడం వెళ్ళిపోయాక మేము అందరము నీకేమనిపించింది, వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏమైనా కలర్స్ కనిపిస్తున్నాయా అడిగితే మాకు కలర్స్ ఏం లేవు కానీ చాలా బాగుందని చెప్పామంతే. వాళ్ళు వెళ్ళిపోయాక మేము అందరం ఏమనుకున్నామంటే నీకేమనిపించింది అంటే ఇక అందరం ఒకటే మాట చెప్పాము, ఇక
మన ఒంటిపోయిన బంగారం ఉంది, వీళ్ళందరూ కళ్ళు ముడుచుని కూర్చోమన్నారు కదా, మన ఇళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఏమన్నా తీసుకెళ్తారేమో చెప్పలేం కదా, కొత్త వ్యక్తులు కదా సార్, అది అందరి ఆలోచనలు అవే ఉన్నాయి, అందరి ఆలోచనలు అలాగే ఉన్నాయి. అలా ధ్యానం అనేది పరిచయం అయింది సార్, స్టార్ట్ అయింది. అయితే 2012లో అక్కడ ప్రోగ్రామ్ జరిగింది సార్. మా సార్ యొక్క ఫ్రెండు తిమ్మపూర్ సాయిల్ బైసాబ్ అని ఉంటారు, వారు చెప్పారన్నట్టు మా సార్కి, రండి బైసాబ్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ధ్యానం అనేది అని అంటే, మా సార్ ఏమన్నారంటే, మేము స్వాధ్యాయపరంగా భక్తిపరంగా వేరే మార్గంలో ఉండేవాళ్ళం, నేను స్వాధ్యాయం చేస్తాను కదా, మళ్ళీ దాంట్లోకి వస్తే బాగుండదు, నాకు టైం లేదని మా సార్ చెప్పడం జరిగింది సార్. అయితే ఆ మాస్టర్ ఏమన్నారంటే, మీకు టైం లేకపోయినా ఒక అర్ధగంట రండి బైసాబ్, అక్కడ భోజనాలు రుచికరంగా పెడతారు, ప్రొద్దున అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి డిన్నర్ చాలా రుచికరంగా పెడతారు, రండి నేను మీకు టోకెన్ తీసి పెడతానని. పాపం ఆయన ఫోన్ చేయడం వల్ల మేము ఇక ముందు ధ్యానం కోసం కాదు, ఆయన ఊరికి ఫోన్ చేస్తున్నారు కదా, పోయి చూద్దాంలే అని ఫ్యామిలీ మొత్తానికి రమ్మన్నారు కాబట్టి మా పిల్లలు, మా సారు, నేను వెళ్ళాము. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర అరగంట సేపు కూర్చోబెట్టి చేయించారు కదా వాళ్ళు, దానికి మీరు గ్రౌండ్కి వెళ్తాక ఎన్ని రోజులు ఉంది మధ్యలో గ్యాప్? ఒక 2-3 డేస్ సార్. 3 డేస్. ఈ 3 రోజులు ఇంటి దగ్గర మళ్ళీ మీరు ఏమన్నా అసలు ప్రాక్టీస్ చేశారు అట్లా? ఇంటి దగ్గర చేయలేదు సార్. వాళ్ళు వచ్చారు, 9 ఫ్యామిలీని కూర్చోబెట్టి చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వదిలేశారు, వదిలేసాము. మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళటమే? గ్రౌండ్కి వెళ్ళాము. ఓకే, గ్రౌండ్కి వెళ్ళాము. అయితే అప్పుడు ఇక లాస్ట్కు అర్ధగంట ముందు వెళ్ళి ధ్యానంలో కూర్చునే వాళ్ళం సార్. ఇక మాకు కొత్త సార్, అప్పుడు సారు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు, ధ్యానం అయిన తర్వాతనే అల్పాహారం పెట్టేవారు, అల్పాహారం తినేవాళ్ళం, నైట్కి మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళం కాదుగా, మళ్ళీ నైట్కి కూడా క్లాస్ విని ధ్యానం చేపిస్తుండే సార్, పత్రి సార్. అప్పుడు ఎంతసేపు కూర్చున్నారమ్మా మీరు? అర్ధగంట సేపు సార్. అర్ధగంట కూర్చున్నారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అప్పుడు ఇక కొత్తగా సార్ కూర్చోవాలంటే చాలా ఇబ్బందికరంగా అయింది. అంటే మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టినంత సేపు వాళ్ళు సజెషన్స్ ఇస్తూనే ఉన్నారుగా? అవును సార్. ఓకే, శ్వాస మీద అయితే గమనించారు? శ్వాస మీద ధ్యాస అప్పుడే గమనించాము సార్. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? అప్పుడు కొత్తగా సార్ ఇక కొద్దిగా కలర్స్ లాగా అనిపించినాయి, అర్ధగంట కూర్చోవడం కూడా చాలా ఇబ్బందికరంగా అయింది సార్. కళ్ళు తెరవకుండా కూర్చోగలిగారు? కళ్ళు తెరవకుండా కూర్చున్నాం సార్. మా పిల్లలు కూడా వచ్చారు సార్, మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ప్రియాంక, యోగేష్, వాళ్ళు కూడా చాలా కూర్చున్నారు సార్ అర్ధగంట సేపు. అరగంట అయిపోయింది? అరగంట సేపు. మరి ఆ రోజు అరగంట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కానీ పక్క పోషణ వాళ్ళు కానీ డిస్కస్ చేసుకున్నారా ఈ సబ్జెక్ట్ మీద? కానీ అరగంట సేపు అక్కడ ధ్యానం చేశారు కదా, ఎట్లా ఉంది ఏమిటనే? మా పక్క పోర్షన్ వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారు సార్, అంతే, ఎవరు రాలేదు సార్. రవికాంత్ అని ధ్యాని అతను కూడా, ఆ మాస్టర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేవారు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారమ్మా అప్పుడు? వాళ్ళకి మొత్తం ధ్యాన కుటుంబమే సార్, ముందే రవికాంత్ అని ముందే ధ్యాన కుటుంబం ఉండే. ఓకే ఓకే, ఆ రోజు ఆ విధంగా వెళ్ళారు. తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి? పత్రికని చూశారు, అరగంట సేపు ధ్యానంలో కూర్చున్నారు, మీకు ఎట్లా ఫీల్ అయ్యారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత? సార్ మేము మా సార్ కంటిన్యూ అయ్యింది సార్, మా సారు కంటిన్యూగా ధ్యానం చేసేవారు. మన సావిత్రి పిరమిడ్ కేంద్రం బోధన కదా సార్, జన్మస్థల్, అక్కడికి వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. మేము మా ఫ్యామిలీ మొత్తం అంటే మేము మా పిల్లలం 17లో కంటిన్యూగా రావడం జరిగింది సార్. మా సారు రమ్మంటే మేము స్వాధ్యాయం చేసేవాళ్ళం కదా సార్, వేరే భక్తి మార్గంలో ఉన్నాం, ఆ కేంద్రానికి వెళ్ళేవాళ్ళం సార్. ఇక మా సార్ రండి అని ఇక బలవంతంగా తీసుకొచ్చు సార్. ఇప్పుడు ఈ బోధన పట్టణంలో ఈ ప్రాంగణం పేరంతా కూడా జనరల్గా పత్రికారు పుట్టింది పెరిగింది ఇక్కడే కదమ్మా? అవును సార్. అందువల్ల దీనికి పత్రికారు తల్లి గారి పేరు సావిత్రి గారు కాబట్టి సావిత్రి ధ్యాన కేంద్రం, పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టారు. ఓకే, తర్వాత ఈ 6th స్థల్ అనేది పేరు ఎప్పుడు మారింది? జన్మస్థల్. జన్మస్థల? జన్మస్థల్ అని ఈ ట్రస్ట్ అయింది కదా సార్ ఇప్పుడు, అప్పుడు జన్మస్థల్ అని పేరు పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా సార్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు, వచ్చారు. తర్వాత ఇప్పుడు మీ వారేమో ఎక్కువ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మెల్లమెల్లగా మరి మీరు కూడా దానికి ట్యూన్ అయ్యారు అట్లా? అవును సార్. 2017 నుంచిగా మా అమ్మాయి, నేను, మా బాబు అంటే కొద్దిగా బయట స్టడీ కోసం వెళ్ళారుగా, కానీ వచ్చినప్పుడల్లా వస్తాడు సార్. ఇక మా అమ్మాయి, నేను, మా సార్ ముగ్గురం కూడా ధ్యాన కేంద్రానికి వచ్చి ధ్యానం చేసేవాళ్ళము, ఇక్కడ ప్రోగ్రామ్స్లో పాల్గొనే వాళ్ళము. పిల్లలు చదువుకుంటున్నారు అప్పటికి? అప్పటికి చదువుకుంటున్నారు. అప్పటికి మా అమ్మాయి ఇంటర్ సార్, మా అమ్మాయి ఇంటర్, మా అబ్బాయి
10th క్లాస్ అప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా ధ్యానం మీతో పాటు చేస్తున్నారు కదా? అవును సార్. ధ్యానం చేయకముందు వాళ్ళ స్టడీస్లో, ధ్యానం చేసిన తర్వాత స్టడీస్లో వాళ్ళలో కూడా ఏమైనా మార్పు గమనించారు మీరు? అవును సార్. ఎట్లా ఉంది? ఎట్లా అంటే సార్, పిల్లలు చదువుకున్నారు కదమ్మా, అవును సార్, అంటే ధ్యానానికి ముందు వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉండి ధ్యానం చేయటం మొదలైన తర్వాత స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అయింది సార్? అయింది సార్. మా అబ్బాయి ఏమో 10th క్లాస్ కాగానే ఇంటర్ నుంచి హైదరాబాద్ నారాయణ కాలేజ్కి వెళ్ళారు. మా అమ్మాయి అప్పుడు ఇంటర్ చదువుతుంది సార్. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా ఫైనల్ ఇయర్ అయింది సార్. ఫైనల్ ఇయర్లో సబ్జెక్టు తప్పింది సార్, అంటే మర్చిపోయింది ఆ సబ్జెక్టు ఎగ్జామ్. మా పెద్ద ఆడబిడ్డ కాలం చనిపోవడం జరిగింది. అప్పుడు మేము ఆ ఊరికి వెళ్ళడం వల్ల ఆమె పరీక్ష డేట్ మర్చిపోయింది. తెల్లారి వెళ్ళేసరికంటే ఆ ఎగ్జామ్ అయిపోయింది సార్. దానివల్ల ఆమె అయ్యో నేను ఈ ఎగ్జామ్ రాయలేకపోయినా, ఈ ఒక సంవత్సరం నేను మొత్తం ఇంట్లో కూర్చోవాలని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్ మా అమ్మాయి ప్రియాంక. అట్లా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది ఆ అమ్మాయి. అప్పుడు ఇక్కడ డైలీ మన సావిత్రీదేవి పిరమిడ్ కేంద్రంగా వచ్చి ధ్యానం చేసుకుంటూ వెళ్ళేది సార్. మాకు రేషన్ షాప్ ఉంది, మేము వెళ్ళేటప్పుడు మా అమ్మాయిని ఇక్కడ దించేసి మేము మా వర్క్ మీద వెళ్ళే వాళ్ళం. ఆమె ఇక్కడ నిరంతరంగా సేవ చేసుకుంటూ మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఉంది సార్. ఆమె ఒక సంవత్సరము స్టడీలో గ్యాప్ రావడం వల్ల ఆమెకి ధ్యానం అనేది నరనరాలు ఇంకిపోయింది సార్. ఇక ఎలా మీకు ఎట్లా ఉంది అప్పుడు? మరి తర్వాత రెగ్యులర్ మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలు అంటే చదువుకునే పిల్లలు కాబట్టి ధ్యానం ద్వారా ఇంప్రూవ్మెంట్ బాగా కనపడింది. అందువల్ల రెగ్యులర్గా పిల్లలు ధ్యానం చేసేవాళ్ళు చదువులో ఇంప్రూవ్మెంట్ ఉంది. మీ ఫీలింగ్ చెప్పండి, మీకు ఎట్లా ఉంది? మాకు సరే, నాకు ధ్యానం వల్ల పొత్తి కడుపులో నొప్పి ఉండేది సార్. నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటే, అమ్మ నీకు అది గర్భసంచి తీసివేయాలి, వారం రోజుల్లో ఆపరేషన్ చేస్తాను అని చెప్పింది సార్ బోధనలో. తర్వాత మా సార్ని కూడా పక్కకు పిలుచుకొని ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి, లేకుంటే బ్రతకదని చెప్పిందంట సార్. ఆ విషయం నాకు చెప్పలేదు, మా సార్ చెప్పిందంట. చెప్పవడం వల్ల మేము అప్పటికి ధ్యానంలో ఉన్నాం కాబట్టి మా అమ్మాయి మా సార్ ఏమన్నారు, కాదు డాక్టర్లు అలాగే చెప్తారు, మనము రోజు ధ్యానం చేసుకుంటూ, మన జన్మస్థలం ఇక్కడ ఉంది కదా సార్, మన గురువు యొక్క పుట్టిన ఇల్లు, ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు అని మా అమ్మాయి మా సార్ చెప్పారు సార్. ఇప్పుడు నేను కూర్చున్న ఈ రూమ్లోనే సార్, ఇక్కడే నాకు హీలింగ్ కూడా జరిగింది సార్. ఇదే రూమ్లో హీలింగ్ జరిగింది సార్. అది నాకు అలా హీలింగ్ అని నాకు తెలియదు సార్. నేను ధ్యానంలో కూర్చున్నాను, అయితే లేచాక మా అమ్మాయికి అడిగాను, అమ్మ ఇట్లా నాకు బొడ్డు దగ్గర ఇట్లా అయిందమ్మా నాకు ధ్యానంలో. అంటే ఏం లేదు మమ్మీ, నువ్వు పొత్తి కడుపులో నొప్పి అన్నావు కదా, నీకు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారు కదా, అది నీకు ధ్యానంలో నీకు హీలింగ్ అయిపోయింది మమ్మీ, నీకు నొప్పి మొత్తం తగ్గిపోయింది, నువ్వు ధ్యానం వల్ల నీకు ఏము బాధ ఉండదుగా, నొప్పి తగ్గిపోయిందని మా అమ్మాయి దాని వివరణ చెప్పింది సార్. రైట్, అంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది ఇప్పుడు హెల్త్ ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చి ధ్యానం చేస్తారు. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ వచ్చినప్పుడే పత్రిసారిని చూశారు కదా ఫస్ట్, చూసినప్పుడు సరే ధ్యానం చేస్తారు, ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి. సార్ని చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ సార్ని చూడగానే చాలా భయం వేసింది సార్, చాలా భయం వేసింది సార్. ఒకసారి బర్త్డేకి సారు బోధనకి ఒక రోజు ముందు, మళ్ళీ బర్త్డే రోజు తెల్లారి, అంటే 3 రోజులు వచ్చేవారు సార్ బోధనకి. అంతకుముందు కమలకుమారి మేడం వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నప్పుడు నేను రావడం జరిగింది ఇక్కడే. సారు అక్కడ బయట గేట్ దగ్గర కారు దిగగానే అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చారు సార్. నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ కొత్తగా అంటే సార్తో పరిచయము, భయపడ్డాను సార్ని చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్నాను సార్. తర్వాత 2018లో మేము సార్ యొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా అయ్యాం సార్. సారు ఇంటికి అంటే మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా సారు, అప్పుడు కూడా భయం అనేది లోపల అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఆ భయం ఏమన్నా ఆయన మీద అభిప్రాయాలు కానీ, గురువు అంటే ఎలా ఉండాలి, గడ్డాలు కానీ కాషాయాలు కానీ కావాలి అటువంటి ఆలోచనలు, అంటే భక్తి మార్గం నుంచి వచ్చారు కదా? అవును సార్, అనిపించింది సార్. గురువు అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక ఇట్లా వేషధారణ ఉంటుంది కదా సార్, మెడలో అన్ని హారాలు వేసుకొని ఇట్లా ఉంటారేమో అనుకున్నా, కానీ సార్ సాదా సీదాగా మామూలు వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉన్నారు సార్ గురువు అంటే. మళ్ళీ అందరూ కూడా ఈ గురువులు ఇట్లా కాలు మొక్కించుకుంటారు కదా సార్, మన గురువు అలా కాదు కదా సార్, అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడంలోనే ఎంతో
అర్థం ఉంది సార్. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కానీ మనకు ధ్యానంలోకి రావాల్సిందే. మైత్రి భావన కదమ్మా, ఇక్కడంతా కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. మిగతా చోట్లంటే పీఠాలు పోతాలంటే పాదాలకు మొక్కాలి. అవును సార్. ఇప్పుడు ఈయన పాదాలు మొక్క ఇచ్చేవాళ్ళు కాదు కదా, అవును. అందుకే నా మైత్రి భావంతో షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, చెప్పండి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మన రికార్డింగ్ జరిగేదంతా పిఎంసీలో పత్రిజతో నా ప్రయాణం. అవును. ఇప్పుడు మీరు 2012లో పరిచయం అయినప్పటికీ కూడా 2015 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అవును సార్. దీని ద్వారా మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది. ఏ డాక్టర్ లేదు, ఏ మందులు లేకుండా ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. అక్కడి నుంచి రెగ్యులర్గా చేస్తున్నారుగా మీరు? చేస్తున్నాం సార్. చెప్పండి ఇక. రెగ్యులర్గా ధ్యానం ఎంతసేపు చేస్తారు మీరు డైలీ? ఇప్పుడైతే మేము ఇది మన అప్పుడు ఇన్నర్ జర్నీలో కూర్చునే వాళ్ళం 3 hours సార్. 3 గంటలు అంటే కంటిన్యూ కాకుండా మార్నింగ్ నైట్. ఓకే. తర్వాత సార్ ఇప్పుడు 2018 నుంచి మేము సార్ యొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా ఉన్నాం సార్. ఇంటికమ్మా? ఇంటి సార్ యొక్క ఇన్ఛార్జ్కి మా సారు, నేను, మా అమ్మాయి. అంటే ఇప్పుడు దీనికి అంతకుముందు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు. సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఓకే. అప్పుడు ఆ పేరు ఉండేది సార్. అప్పుడు మేమే ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళం. సార్ యొక్క ఇల్లు పాత ఇల్లు ఉండేది ఇది. తర్వాత ఈ కొత్తగా కట్టడం జరిగింది. మీ డ్యూటీస్ ఎట్లా ఉండేవి ఇక్కడ? పౌర్ణమి అమావాస్యకి క్లాసెస్ నడుస్తాయి సార్. ఓకే. సార్ ఇంటికి ఎవరు వచ్చినా, చూడటానికి వచ్చిన వాళ్ళకి మేము రిసీవ్ చేసుకొని మా వంతు సేవలు చేస్తుంటాం సార్. ధ్యానం గురించి చెప్పడము, వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళని చూసుకోవడం. మా అమ్మాయి, మా సారు, నేను చూసుకునే వాళ్ళం సార్. ఓకే. ఇప్పుడు ఈ అంతకుముందు స్టార్టింగ్లో అయిపోయినప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి మీకు పాంప్లెట్కి ధ్యానం గురించి పరిచయం చేశారు కదా. అవును. మరి మీరు ధ్యానంలో బెటర్మెంట్ అయిన తర్వాత బోధన పట్టడం అంతా ప్రచారంలో మీరు ఎట్లా చేసుకునేవాళ్ళు? ఏమైనా చేసేవాళ్ళు అప్పుడు మీరు? ప్రచారం చేసేవాళ్ళం సార్. వస్తుంటారు ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సార్. అంటే ప్రచారం, ఈ బోధన పట్టడం అంతా ధ్యాన ప్రచారం బాగా జరిగింది? జరిగింది సార్. పాంప్లెట్లు ఇవ్వడం, సార్ యొక్క బర్త్డేకి, మళ్ళీ పౌర్ణమి అమావాస్య వస్తున్నారు, చాలా ప్రచారం జరిగింది. ఓకే అమ్మా, చెప్పండి. తర్వాత మీ ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండేవి? ఆహారపు అలవాట్లు సార్ని కలవకముందు ఎట్లా ఉండేవి మీకు? సార్ మేము అంతకుముందు కూడా మేము శాకాహారులమే సార్. ఫ్రమ్ ది బిగినింగ్? ఓకే. అంటే మేము భక్తి మార్గంలో ఉండేవాళ్ళం కదా సార్. ఓకే. మాది బోధనే సార్. మాది రైతు కుటుంబం. మా అమ్మ వాళ్ళు కూడా బోధనే సార్. ఓకే. మా రైతు కుటుంబం అన్న కూడా మా చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఓకే. మా ఇంట్లో రోజు ఇట్లా నైట్కి ఇట్లా జీతగాలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా సార్. వాళ్ళ కోసం నాన్ వెజ్ చేసేవాళ్ళు, కానీ నాకు నాన్ వెజ్ తినకుండేదాన్ని నేను చిన్నప్పుడే. మా ఇంటి ముందు ఉన్న వాళ్ళకి మా కర్రీ ఇచ్చేసి సార్ నేను వాళ్ళ పప్పు తీసుకొచ్చుకొని తినేదాన్ని. ఇప్పటికైనా సార్ మా ఇంట్లో మా చుట్టాలు, బంధువులు అందరూ అంటూ ఉంటారు, మీరు అంత పెద్ద ఫ్యామిలీలో నువ్వు ఒకదారి ఎలా బ్రాహ్మణ కోమట్లాగా పెరిగావమ్మా అని ఇప్పటికి మా చుట్టాలు, బంధువులు అందరూ కూడా అంటుంటారు సార్. నాకు చిన్నప్పటి నుంచే నాకు శాకాహారినే సార్, మాంసాహారిని కానీ. వివాహం అయిపోయిన తర్వాత మరి మీ భర్త వాళ్ళు? సార్ మా సార్ ముందు మాంసాహారి కానీ తర్వాత శాకాహారిగా మారిపోయింది సార్ ధ్యానం ద్వారా. మా పిల్లలు కూడా సార్ ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా శాకాహార కుటుంబం అయిపోయింది సార్. మా ఇంట్లో పాత్రలు అవన్నీ మార్చేసాం సార్. మా ఇంట్లో ఎవరు చుట్టాలు వచ్చినా కూడా సాత్విక భోజనం సార్. ముందు మాంసాహార భోజనం ఉన్నప్పుడు సార్ చుట్టాలు గుంపులుగా వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు మేము ఎప్పుడైతే శాకాహారులుగా మారిపోయినామో పాత్రల్ని మార్చేసుకొని ఇక మా ఇంటికి ఎవరు వచ్చినా మేము సాత్విక భోజనమే పెడతామనేసరికంటే చుట్టాలు ఇక ఇటు వచ్చి అటు వెళ్ళిపోతున్నారు, రావడం లేదు సార్. ఇక తగ్గిపోయింది సార్. అంటే దీన్ని బట్టి మన దగ్గరికి వచ్చే చుట్టాలు మన మీద ఆత్మీయత అభిమానంతో వచ్చారా, ఆహారం కోసం వచ్చారా మీకు అర్థమైపోయింది? తెలిసిపోయింది సార్. ఇప్పుడైతే సార్ మేమైతే ఇక మన ధ్యాన బంధువులే మాకు పెరిగిపోయింది సార్. అంటే దేహపరమైన బంధుత్వాలు తగ్గినాయి, ఆత్మపరమైన బంధుత్వాలు పెరిగాయి సార్. ఓకేనా? రైట్. తర్వాత అమ్మా ఇప్పుడు దీనికి ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కదా. అవును సార్. ఇక్కడ మీ డ్యూటీస్ ఏమిటి, ఎట్లా ఉంటాయి? అప్పుడు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది సార్. ఈ ఇల్లు కట్టడం జరిగినాక అప్పుడు వీరప్ప సార్ ఉండే సార్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్. ఆయన హయాంలో ఈ కట్టడం జరిగింది సార్. దామరెడ్డి సారు, వీరప్ప సారు, మా సార్ వీళ్ళందరూ కలిసి. ఇప్పుడేమో ట్రస్ట్ అయింది సార్. ఇప్పుడు పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ అయింది సార్. ఓకే. ట్రస్ట్గా చైర్మన్ నల్ల గంగారెడ్డి సార్. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ దీన్ని
తీసుకున్నారు కదా, ఈ డెవలప్మెంట్ అంతా కూడా పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. అవును సార్. ఓకే, అంటే ఇప్పుడు అదే ట్రస్ట్ ఆధ్వర్యంలో మెయింటైన్ అవుతుందా, లేకపోతే జన్మస్థల వరకు వేరే ట్రస్ట్ ఉందా? అంటే పిఎంసి ఆధ్వర్యంలోనే కానీ ఓకే, జన్మస్థల ట్రస్ట్ అయింది కదా సార్, మేము ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి చూసుకుంటున్నాం. మీరు కూడా వన్ ఆఫ్ ద ట్రస్టీగా ఉన్నారు? అవును సార్. బోధన నుంచి నా పేరు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. ట్రస్టీగా మా పేరు రావడం జరిగింది. ఎంతమంది ఉంటారమ్మా మీ ట్రస్ట్లో? జన్మస్థల 5 సభ్యులు సార్. 5 ఆరుమూడు నుంచి నల్ల గంగారెడ్డి సార్, నిజామాబాద్ డాక్టర్ నీలిమ మేడం, రాజు సార్, బోధన నుంచి కేలత, మళ్ళీ ఇంకా వేరే వెంకటేష్ అని. ఇక దీని బాగోగులంతా కూడా మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు చూసుకుంటుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం ప్లస్ కొత్త వాళ్ళకంటే ధ్యానం చెప్పటం ఇక్కడ సార్ డైలీ అన్నదానం జరుగుతుంది సార్. ఓకే అమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉండవచ్చు సార్, ధ్యానం కోసము ఉండవచ్చు, అన్ని వసతులు కల్పించాము సార్. పిరమిడ్ ఉంది, ధ్యానం చేసుకుంటారు. మళ్ళీ పౌర్ణమికి అమావాస్యకు ధ్యానం క్లాసులు జరుగుతాయి సార్ ఇక్కడ. ఎంతమంది వస్తారు? 200 వరకు వస్తారు సార్. 200 నుంచి ఇంకా పైన వస్తున్నారు. ఇప్పుడు సారీలు సరిపోవట్లేదు సార్ ఆ జనాలకి. ఇప్పుడు రెనోవేట్ చేశారు కదా సారు, అంతకుముందు పాతిళ్ళుగా ఉండేది, ఇదంతా ఇప్పుడు పిఎంసీ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదంతా బాగు చేశారు. సూపర్. అవును సార్. ఓకే అమ్మా. పిఎంసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నదానం ఇవన్నీ జరుగుతుంది కదమ్మా, దీనికి సరిపడ ఖర్చులు ఇవన్నీ కూడా మీకు ఎట్లా వస్తుంటాయి? ఇవి మన డోనర్స్ ఇస్తారు సార్. డోనర్స్ ఇస్తున్నారు, సరిపోతాయి, వాటికి సరిపోతున్నాయి. మళ్ళీ మన ట్రస్ట్ సభ్యులు కూడా గంగారెడ్డి సార్, నీలిమ అందరు కూడా చూసుకుంటున్నారు సార్, ట్రస్ట్ సభ్యులు కూడా. ఇప్పుడు మీరు ఇది చెప్పారు, ఇప్పుడు సార్ ఏం చెప్పారు, ప్రతి మనిషికి సాధన కావాలి, స్వాధ్యాయం కావాలి, సజ్జన సాంగత్యం కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు సాధన అయితే మీరు బాగా చేశారు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది, ఏ డాక్టర్ పరిచయం లేకుండానే మీకు మొత్తం హీలింగ్ జరిగిపోయింది. మరి ఇప్పుడు స్వాధ్యాయం గురించి కూడా చెప్పారు కదా, మంచి పుస్తకాలు చదవమన్నారు కదా, మీరు బుక్స్ చదివే అలవాటు ఉందా మీకు? అవును సార్. ఏమేమి చదువుతుంటే మీకు? నేను ధ్యాన జగత్ చదువుతాను సార్. మంత్లీ వస్తాము ధ్యాన జగత్ మీకు? ఎన్ని వస్తుంటాయి ఇక్కడికి మీకు బోధనకి? బోధనకి ఒకసారి మేమైతే ఒక 5 కట్టించాము సార్. 5 బుక్లో కూడా కట్టించి మేము 5 పంపించాము. ఓకే. ఇంకా తెలియదు సార్ ఎంతమందికి, అందరూ తీసుకుంటున్నారు ధ్యాన జగత్. రెగ్యులర్గా వచ్చే మ్యాగజైన్ అయితే చదువుతారు. మామూలు ఇంకా పత్రిక చెప్పిన బుక్స్ ఇంకేమేమి చదువుతుంటారు? చదివాను సార్. తులసీదళము, సీతాయనము, మొన్న అమ్మ వరలక్ష్మి అమ్మ రాసింది, దేవరహస్యాలు. ఇంకా ఇప్పుడు ఆత్మాయనం అని, మరణం లేని మీరు సార్ ఫస్ట్ నుంచి చెప్పిన బుక్స్ ఉన్నాయి కదా? అవును సార్. అవన్నీ చదివారు మీరు? ఇంకా చదవలేదు సార్. ఇంకా స్వాధ్యాయం మీద మీకు ఎట్లా అనిపిస్తుంటాయి బుక్స్ అవి చదువుతుంటే? మీకు చాలా బాగా, అంటే మనకు తెలియనివి కూడా అన్ని తెలుస్తున్నాయి కదా సార్, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త విషయాలు చదువు ఎక్కువైతే సార్ నేను యూట్యూబ్లో సార్ యొక్క చెప్పిన ప్రవచనాలు ఎక్కువ నేను వింటుంటాను సార్. ఎట్లా ఫీల్ అవుతుంటారా విన్నప్పుడు మీరు? సార్ యొక్క ప్రవచనాలు విని మేము ఇప్పుడు ట్రస్ట్ తరఫున అన్ని విలేజ్లలో సార్ సప్తాహాలు పెడుతున్నాం సార్. సప్తాహాలు అంటే వేరే గ్రామాలలో పోయి ఇట్లా చెప్పడం అన్నట్టు. అయితే సార్ యొక్క ప్రవచనాలు నేను విని అవన్నీ కూడా నేను అక్కడ క్లాస్ తీసుకుంటున్నా సార్. ఓకే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా మీరు వింటున్నారు. అవును సార్. మరి ధ్యాన జగత్ మ్యాగజైన్లో చదువుతున్నారు. ఈ చదివిన సారాంశం మీ జీవితంలో అమృతము అమ్మది. అవునమ్మా, ఇవన్నీ మీరు చదువుతున్నారు, వింటున్నారు కదా? అవును సార్. ఇవి వింటూ చదవటం ద్వారా మీ జీవిత విధానంలో మార్పులు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి సార్. ఏమేమి వచ్చినాయి చెప్పండి. మీరు అంతకుముందు భక్తిభావంలో ఉండేవాళ్ళు. అవును సార్. తర్వాత మార్పు ఏ విధంగా వచ్చింది? మాకు ఒకసారి మేము 2018 అప్పుడు ఇక్కడ సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సార్ మా ఇంట్లో కబోర్డ్స్ కానీ చెదలు వచ్చినాయి సార్. ఓకే. చెదలు వచ్చేసినాయి, మొత్తం ఉండరాకుండా అయిపోయింది. అయితే దానికి మందు వేయించాలని చెప్పారు సార్. మందు వేయించినప్పుడు ఒక 5 days దాకా ఇంట్లో ఉండకూడదు అంటే మా సార్ హైదరాబాద్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి కబోర్డ్స్ అన్నిటికీ ఆ మందు వేయించడం జరిగింది. అప్పుడు ఇంట్లో ఉండద్దు అంటే సార్ ఎక్కడ ఉండాలి అంటే మా అమ్మాయి అంది మన సార్ ఇల్లు అవుతుంది కదా అని ఇక్కడ సార్ ఇంట్లో సార్ మేము 41 days ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నాం సార్. ఇక మన ఇంట్లో తెచ్చుకునే సరుకులన్నీ కూడా మేమే తెచ్చుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా డైలీ మేమే అన్నదానం పెట్టాం సార్. మేము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సార్ మేము 2 సంవత్సరాలు స్వయంగా మేమే అన్నదానం పెట్టాం సార్. ఎవరికి ఏమి అడగలేదు సార్. మా సారే 2 సంవత్సరాలు మేము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మా ప్రోగ్రామ్స్కి అన్నిటికీ అన్నదానం చేశాం సార్. అంతేకాకుండా ఇప్పుడు 41 daysలో ఇక్కడ ఉండాం కదా సార్. దాంట్లో మాకు చాలా మేము మా ఇంట్లో ఉన్నప్పుడు మా బిజినెస్లో కొద్దిగా బాగా లాస్ వచ్చింది సార్. లాస్ వచ్చేసి అప్పుడు ఇక మా కుటుంబం ఎలా ఉండదంటే ఇక మా అబ్బాయి మా సార్ అయితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. 40 లక్షల
లాస్ రావడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మా అమ్మాయి డాడీ నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు చాలా ఇదైపోతావు, మన సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని అప్పుడే 41 days ఇక్కడ ఉన్నాం సార్. ఆ 41 days ఇక్కడ ఉండడం వల్ల సార్ మా ఫ్యామిలీ అనేది రక్షణలో ఉన్నది సార్. అంటే రక్షణలో ఇప్పుడు మా బాబు కూడా నేను లాస్ వచ్చింది కదా బిజినెస్లో, మళ్ళీ డాడీకి తెలిస్తే నన్ను ఏమైనా అంటారేమో, నేను చనిపోతాను కూడా మా బాబు అన్నాడు సార్. నాతో చెప్పుకున్నాడు సార్, ఇట్లా 40 లక్షల లాస్ వచ్చింది కదా మమ్మీ బిజినెస్లో, మళ్ళీ డాడీ తట్టుకోగలుగుతాడో లేడో. అప్పుడు మా అమ్మాయి మ్యారేజ్కి ఉంది సార్. ఇక మా వారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మాయి పెళ్లి కోసం ఉంచుకున్న డబ్బులు మళ్ళీ బిజినెస్లో లాస్ రావడం జరిగిందని మా కుటుంబం అంతా చిల్లర బందరంగా ఉంది సార్. అప్పుడు ఇవన్నీ మా అమ్మాయి గ్రహించి, ఈ కబోర్డ్స్ కూడా చెడిపోయినాయి కదా సార్, డాడీ మనం సార్ వాళ్ళ ఇంట్లో 41 days ఉందామని సార్ వాళ్ళ ఇంట్లో వచ్చి 41 రోజు ఉన్నాం సార్. 41 రోజు రోజు ధ్యానం చేసుకుంటూ ఇక్కడే ధ్యానం చేసుకుంటూ మళ్ళీ నేను వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసుకుంటూ ధ్యానం చెప్తూ ఇక్కడే సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ఉండడం వల్ల సార్ మా యొక్క కుటుంబం అన్ని ప్రాణాలు పత్రిసారి కాపాడండి సార్. ఆ టైంలో మా ఇంట్లో మేము ఉంటే మా సారు మా బాబు ఏమైపోయిండో మాకు అంత ఆ చివరి స్థాయి దాకా వచ్చినాం సార్. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మీ కుటుంబం అంతా ఒక విధంగా పునర్జన్మ అంతే సార్, పునర్జన్మ చేసినట్టు అయింది. అప్పటి నుంచి మేము సారింటి సేవ మరవం సార్. సేవకులం సారింటికి ఎప్పుడు మేము సేవకులమే సార్. మా అమ్మాయి కూడా తనకు బయట MBA అయిపోయింది సార్. MBA అయిపోయినాక ఆమెకి వేరే జాబ్లో వచ్చినా కూడా వెళ్ళలేదు సార్. మన PMC అని మన PMCలోనే జాబ్ చేస్తుంది సార్. అమ్మాయి పేరు ప్రియాంక అన్నారు కదా? ప్రియాంక సార్. PMCలో చేస్తున్నారు కదా? చేస్తున్నారు. అమ్మాయి కూడా రెగ్యులర్ మెడిటేషన్ చేస్తారు. మొత్తం కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, కుటుంబం అంతా శాఖాహార కుటుంబం అయిపోయింది. పుస్తకాలు చక్కగా చదువుతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తారు. ఇంకా ఏంటి ఇప్పుడు ట్రస్టీగా మీరు దీనిలో ఉన్నారు కదా, మీరు అడిగారా వాళ్ళే పెట్టారా? వాళ్ళే పెట్టారు సార్. వాళ్ళే పెట్టారు. ఇంతకుముందు 4 సంవత్సరాలు మా సార్ ఇన్ఛార్జ్గా చేశారు కదా సార్. అయితే పైనుంచి కూడా వీళ్ళు 4 సంవత్సరాలు బాగా నడిపించారు, సేవా గుణం ఉంది అని మా సార్ పేరు పెడితే 4 సంవత్సరాలు చేశారు కదా మళ్ళీ అతని పేరే ఎందుకు అని చెప్తే సరే మళ్ళీ వాళ్ళ మేడం పేరు పెడతామని నా పేరు పెట్టడం జరిగింది సార్. ట్రస్టీగా అయినప్పుడు సార్ పోయిన సార్ జనవరి 5 అప్పుడు కడతాల్లో డిసెంబర్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా సార్. అప్పుడు మాకు ఫోన్ వచ్చింది సార్, స్వర్ణమాలమ్మ ముందు ట్రస్ట్ ఏర్పాటు జరగడం జరుగుతుంది. మా సార్కు వీరప్ప సారు, గంగారెడ్డి సారు, రాజు సార్ వీళ్ళందరూ ఫోన్ చేశారు, మీరు మీ మేడం ఇద్దరు రండి, ట్రస్ట్ మీ పేరు వచ్చింది పైనుంచి. మేము కళలో కూడా మాకు ఏమనిపించింది సార్ అంటే మేము 4 సంవత్సరం సారింటికి సేవ చేసాం కదా, మేము ఎప్పుడు సారింటికి సేవకులమే, వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, ఎవరికి వచ్చినా సరే మేము సారింటి సేవ మాత్రం మరవము, పేరు వచ్చినా ఒకటే రాకుండా ఒకటే ట్రస్టీగా అనుకున్నాం సార్. అయితే ఫోన్ వచ్చింది సార్ డిసెంబర్లో. అప్పుడు మా అమ్మగారు లాస్ట్ దశలో ఉన్నారు సార్, పాలు వస్తున్నారు సార్. అయితే మా అమ్మ దగ్గర నేను ఉన్నాను సార్, మా అమ్మ అసలు నా చేయి వదలట్లేదు సార్, వదలట్లేదు. మా అమ్మాయికి నేను చిన్న అమ్మాయిని అన్నాడు. అయితే మా సార్ అన్నాడు నడు వెళ్దాము, ఇప్పుడు కొద్దిగా ఏమైనా అయితే మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, నాడు సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వెళ్దాము నీ పేరు వచ్చిందంట. నేనంటే నేను అన్నాను మీరు వెళ్ళండి, నేను సారింటి సేవను మాత్రం మరవను, ట్రస్టీగా పేరు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, నేను సేవనే చేస్తాను. కానీ మా అమ్మ లాస్ట్ దశలో ఉన్నారు, నా చేయి వదలట్లేదు, తల్లి కదా అని నేను వెళ్ళలేకపోయాను సార్. వెళ్ళలేనుగా ప్రొద్దున్న ఫోన్ వచ్చింది సార్. అలా మా అన్న వదిన వాళ్ళందరూ చెప్పారు సార్, వెళ్ళమ్మా వెళ్ళు మేము చూసుకుంటాం మీ అమ్మని, ఏమైనా అయితే ఫోన్ చేస్తాం కదా, హైదరాబాద్ కదా దగ్గర కదా, వెళ్ళు ఏం కాదు అంటే నాకు మా అమ్మనేమో వదలట్లేదు సార్ చెయ్యని, నన్నే పట్టుకొని కూర్చుంటుంది, అట్లా నేను వెళ్ళలేకపోయాను సార్. అయితే ప్రొద్దున్న 7 గంటలకే సార్ ఫోన్ వచ్చేసింది సార్, నైట్కి రమ్మన్నారు. ఎట్లా అంటే అంతకుముందు నుంచి రమ్మంటున్నారు, ఫోన్ వచ్చేసింది సార్. రాజు సార్ వాళ్ళు ఫోన్ చేసి మీ మేడంది పాన్ కార్డు ఆధార్ కార్డు పంపించండి. అంటే ట్రస్ట్ కింద కన్ఫర్మ్ చేశారు. ఏ సంవత్సరం ఇది? ఏ సంవత్సరం? 24 సార్. 24.
ఓకే ఓకే పోయిన సంవత్సరం జనవరి 5కు ట్రస్ట్ ఫామ్ అయింది సార్. ఓకే డిసెంబర్లో పత్రి మేడం ముందు కన్ఫామ్ అయిపోయింది సార్. రైట్ అయితే 7 గంటలకి ఫోన్ వచ్చేసింది సార్, ఆధార్ కార్డు పాన్ కార్డు పంపించండి మీ మేడంది, మీ మేడం పేరు ఖచ్చితంగా పెడుతున్నాం మీరే చూసుకోవాలి అని. అయితే అప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయింది సార్. చూడు రాత్రి నువ్వు వెళ్ళమంటే కూడా వెళ్ళకపోయినా కూడా నువ్వు నీ మనసు మొత్తం సారింటి పైనే పెట్టుకున్నావు కాబట్టి సార్ నువ్వు వెళ్ళలేకపోయినా కూడా నీ పేరు వచ్చింది. ఈ ట్రస్టీ సభ్యుల కోసం సార్ చాలా మంది పోటీ పడ్డారు సార్ ఉండటానికి. అంతకుముందు వీరప్ప గారు వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కదా. అవును సార్. అంటే మేముంటాం అని చాలా మంది ముందుకు పోయిన సార్. అక్కడ కడతలను ఉండడం కూడా జరిగింది సార్. అయినా కాదని చెప్పని మీ పేరు పెట్టడం జరిగింది. అంటే మీకు పత్రికార్యం మీద ఉన్నటువంటి నమ్మకం కానీ గురు ఏడల మీ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ భక్తి కానీ కలిసి మీరు ట్రస్టీగా వచ్చారు. ట్రస్టీగా బోధన నుంచి మా పేరు రావడం ఆనందంగా అనిపిస్తుంది సార్. మొత్తానికి ట్రస్ట్లో మీరు ఉన్నారు కాబట్టి పత్రికతోటి మీ ప్రయాణం ఇది కంటిన్యూ సాగుతుంది. సరే అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు మీరు 2012 నుంచి ఉన్నప్పుడు మనకి ధ్యాన జగతి మ్యాగజైన్స్ ఇవన్నీ మీరు చదివేవాళ్ళు కదా. తర్వాత మరి టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీ మీద సార్ మరి ఛానల్ కావాలనుకున్నారు. పిఎంసి ఛానల్ యూట్యూబ్ ఛానల్ కింద మొదలు పెట్టారు. ఈరోజు మరి శాటిలైట్ ఛానల్ కింద వచ్చేసి ఎన్నో దేశాలకి వెళ్తుంది కదా. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి పిఎంసి ఛానల్ మీద? ఇప్పుడు సార్ పిఎంసి రావడం వల్ల ఇంటింటి కూడా ప్రచారం జరుగుతుంది సార్. యూట్యూబ్ అంటే కొంతమందికి అనడి వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు పిఎంసి రావడం వల్ల ఇక టీవీలో ప్రోగ్రామ్ అయితే అందరు చూస్తారు కదా సార్. ప్రతి ఇంటికి కూడా ప్రచారము మన ధ్యానం యొక్క ఇప్పుడు బోధనలో మొత్తం వస్తుంది సార్. అది చూసుకోవడం కొత్త వాళ్ళు వస్తున్నారు ఇక్కడ వస్తున్నారు చాలా మంది సార్. పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చేవాళ్ళంతా పిఎంసి చూసి వస్తున్నారు. సారు బోధనకి బర్త్డేకి 3 రోజులు వచ్చేవారు సార్. ఒకరోజు ముందు వచ్చి బర్త్డే చేసుకొని తెల్లారి వెళ్ళిపోయేవారు సార్. సారు వచ్చినప్పుడు సారు రాగానే వాష్రూమ్కి వెళ్ళేసి కాఫీ తాగేవారు సార్. కాఫీ తాగేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ ధ్యానంలో కూర్చోండి నేను ప్రవచనం చెప్తాను ఏమనకుండా డైరెక్ట్గా సావిత్రమ్మ వంటగదిలోకి వెళ్తుండే సార్. వంట రూమ్లోకి ఫస్ట్ వెళ్ళేసి వంట చేసి వచ్చిన వాళ్ళకి సారే స్వయంగా వడ్డించేవాళ్ళు సార్. వడ్డన తర్వాత భోజనాల తర్వాతనే మీకేమనిపించేది అప్పుడు సారు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంటే ఆడవాళ్ళుగా మీరున్నారు మీకేమనిపిస్తుంది అప్పుడు? సారు వంట చేసేటప్పుడు కిచెన్లో నేనే ఉండదాన్ని సార్. అయితే సార్ అంటే కూరగాయలు ఎలా కట్ చేయాలి, బెండకాయలు నాకు సార్కి వంకాయలు కడిగిచ్చాను సార్ ఒకసారి. సారుకి వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. సార్ వంకాయలు కట్ చేస్తుంటే నాకు బెండకాయలు కట్ చేయమన్నాడు సార్. నేను బెండకాయలు కట్ చేస్తూ ఉంటే వెనక ఇట్లా తోకలాగా ఉంటుంది కదా సార్ సన్నగా, అది కట్ చేస్తూ ఉన్నాను సార్. నేను అమ్మ ఇది వెనకాల ఇది ఎందుకు కట్ చేస్తున్నావు, ఇంతెందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇలా కట్ చేయొద్దని ఇక ప్రతి ఒక్క కూరగాయ కూడా బెండకాయలు ఎలా కట్ చేయాలి, ఉల్లిగడ్డ 4 ముక్కలు కోయమంటుండే సార్. టమాటా కానీ 4 ముక్కలు, ఏ కూరగాయ అయినా పెద్దగా ముక్కలు కోయమంటుండే. అంటే కూరగాయ ముక్కలు పెద్దగా కోస్తే మన ఆలోచనలు కూడా పెద్దగా వస్తాయని సార్ చెప్పిండు సార్. అంటే మొత్తం కూరగాయలు కోసే దగ్గర నుంచి వంట చేసే దగ్గర నుంచి అన్ని నేర్పేవాడు. అన్ని నేర్పాడు సార్. ఇక పత్రి సార్ దగ్గర ఉండడం అంటే చేతులు వనకే భయపడుతూ ఉంటాం కదా సార్. వేరే వాళ్ళు ఎవరైనా మేడం వాళ్ళు వస్తాం మన కిచెన్ దగ్గర రాగానే గెట్ అవుట్ అంటుండే సార్. సార్తో అంటే అదృష్టంగా భావిస్తున్నాం సార్. సార్ ఒక గురువు దగ్గర వంట నేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం కదా సార్. మళ్ళీ నాకు అనిపిస్తుంది సార్, మళ్ళీ సారు వచ్చినప్పుడు నాకే అట్లా కూరగాయలు ఎలా కోయడం వంటలు ఎలా చేయడం నేర్పించారు కాబట్టి అంటే ముందు జన్మస్థలకి ఎవరైనా వచ్చినా కానీ ట్రైనింగ్ ఇచ్చిండేమో. అందుకే నా వంతు సేవ చేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వంట చేయడం. ఇప్పుడు బిఎంసీ చూసి కొత్త వాళ్ళంతా వస్తారు కదా, వాళ్ళందరికీ మీరు ఇక్కడ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారా? ధ్యానం ఎలా చేయాలి ఏంటి అని చెప్తుంటారా? అవును సార్. కొత్తగా జరుగుతుంది సార్. జరుగుతుంది సార్. మొన్ననే ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేదంట సార్. వాళ్ళు ఇక్కడ అమదాపూర్ నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ వాళ్ళు. అయితే మా సార్ వాళ్ళను గార్డెన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ లాగా తీసుకొని 2 రోజులు ఉండి ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళారు సార్. చాలామంది వస్తున్నారు సార్ ఇక్కడికి. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్ది ధ్యానం గురించి తెలియదు కదా సార్, వస్తున్నారు. మొత్తానికి మీరు మీ కుటుంబ ప్రకారంగా మీరేమో పత్రిజీ జన్మస్థలికి సేవ చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు మీ అమ్మాయి
పేరేంటన్నారు? ప్రియాంక. ప్రియాంక పిఎంసీలో పనిచేస్తుంది. పిఎంసీలో చేస్తుంది. చాలా సంతోషం. ఆమెకి అదే సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినా కూడా వెళ్ళలేదు సార్. వెళ్ళాలా? మా అబ్బాయి సాఫ్ట్వేరే సార్, హైదరాబాద్లో మాదాపూర్లో. అయితే మా అబ్బాయి బయట చేస్తున్నాడు కానీ మా అమ్మాయి చేయలేదు సార్. నేను ఆమె ఏమంటుంది అంటే మన పిఎంసీ అంటుంది సార్. మన సార్ది మన పిఎంసీలో నేను చేస్తాను అని దాంట్లో జాయినింగ్ అయ్యింది సార్. ఫస్ట్ అయితే మన 8,000తో జాబ్ స్టార్ట్ చేసింది సార్. ఆమె ఫస్ట్ శాలరీ ఆమెది 8,000. ఆమె 8,000 ఇస్తే ఆమె హాస్టల్కే సరిపోతుండే సార్. అయితే మేమే ఉల్టా పంపించేవాళ్ళం సార్. పనిచేస్తూ ఆ శాలరీతో ఆమె ఉండే హాస్టల్కే అయిపోతుండే. ఇక ఆమె ఖర్చులకు దానికి మేమే ఇంటి నుంచి పంపించేవాళ్ళం సార్. ఆమె అలా చేసుకోవడం వల్ల మా అమ్మాయిది కొద్దిగా చెప్తాను సార్. మా అమ్మాయిది కొద్దిగా పెళ్లి విషయంలో మా అమ్మాయి ఫుల్గా ధ్యానంలో మునిగిపోయింది కాబట్టి ఆమె ఏమనేదంటే నాకు శాకాహారి ధ్యానం అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని మొండి పట్టుబట్టింది సార్. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా నేను మ్యారేజ్ చేసుకోను అని అంటే మేము అన్నాము, అమ్మ మన దాంట్లో ఎట్లా ఉంటారు అంటే నేను శాకాహారినే పెళ్లి చేసుకుంటానంటే చాలా మందికి చెప్పాము సార్ ఇట్లా. అయితే వాళ్ళు కోమట్లు అట్లా ఉంటారు కదా సార్, మళ్ళీ ధ్యానం వాళ్ళు కూడా చెప్పాము సార్. సరే చూస్తామని అన్నారు. అయితే ఒకసారి ఏమైందంటే ఈమెకి ఇట్లా ఎందుకు అదే ధ్యానం వాళ్ళు రావాలంటే కూడా కష్టమే కదా, మన సైడ్ ఏమో తక్కువ ఉంది అని ఒక మేడం వచ్చింది సార్ ఇక్కడికి. ఆ మేడం పేరు వైజాగ్ మేడం, ఒక మేడం మన జన్మస్థలికి వచ్చింది సార్. అయితే ఆ మేడంకి మేము చెప్పాము, మా అమ్మాయి ఇట్లా పెళ్ళికి మొండేస్తుంది, మళ్ళీ శాకాహారి కావాలి, మా ధ్యానము అతనే కావాలని అంటుందని అంటే సరేనమ్మా నేను ధ్యానంలో సార్కి క్వశ్చన్ వేసుకొని అడుగుతాను, మళ్ళీ ఎందుకు ఇట్లా సంబంధాలు కుదరట్లేదు అని అంటే ఆ మేడము సార్కి ధ్యానంలో క్వశ్చన్ వేసుకొని అడిగిందంట సార్. అమ్మ మళ్ళీ మీ యొక్క జన్మస్థలంలో మీ ఇంటికి సేవలు చేస్తున్న కుటుంబము ఆ అమ్మాయికి మీరు పెళ్ళికి అట్లా ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి, మళ్ళీ ఏంది చూసుకోసారని ఆ మేడం అడిగితే ఆ పత్రి సార్ ఏమన్నారంట, ఆ అమ్మాయికి ముందు సంకల్పం తీసేయమని చెప్పిండంట సార్. సంకల్పం తీసివేయమని చెప్పిండంట సార్. మా అమ్మాయి సంకల్పం పెట్టుకున్న సంగతి మాకు తెలియదు. ఆమె ఏమని పెట్టుకున్నదంట, నాకు శాకాహారి రావాలా, ధ్యానమతను కావాలి. అదే ఎందుకు అలా అంటున్నారని ఆ మేడం అంటే తన దాంట్లో తన జీవితంలో అది ధ్యానం అతను లేడు కానీ సహకరిస్తాడు, పెళ్ళైన తర్వాత సహకరిస్తాడు, మళ్ళీ మారుతాడు, కానీ ముందే ధ్యానం భర్త రాడు ఆమె జీవితంలో. ఆమె ఏమైనా పెట్టుకుందంటే ఆమె సంకల్పం శాకాహారి కావాలా, ధ్యానమతను కావాలి, ఆ సంకల్పం తీసేస్తే కుదురుతాయి సంబంధాలని పత్రి సార్ చెప్పారంట సార్. మళ్ళీ ఆ మేడం ఫోన్ చేసి మీ అమ్మాయి డైరెక్ట్ మా అమ్మాయికే ఫోన్ చేసిందంట, అమ్మ నువ్వు ఏం సంకల్పం పెట్టుకున్నావు అంటే ఇలా పెట్టుకున్నాను మేడం అంటే ఆ సంకల్పం తీసేయమని చెప్పారమ్మా సారు, అలా నువ్వు అట్లా పెట్టుకోవడం వల్ల నీకు సంబంధాలు కుదరట్లేదు, నీకు అట్లా లేదంట. సంకల్పం తీసివేయగానే సార్ వారంలోనే ఎన్ని సంబంధాలు వచ్చేసినాయంటే సార్, ఒకటే రోజు సండే రోజు 3 సంబంధాలు. మేమొస్తాం అమ్మాయిని చూడటానికంటే. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా శాఖాహారిగా మారిపోయారా? ఇప్పుడు ఆయన కూడా ధ్యానం చేస్తారు. ఇప్పుడు కొద్దిగా సార్ అర్ధ గంట కూర్చుంటున్నారంట. కానీ శాఖాహారిగా మారిపోయాడు కదా, ఆ మార్పు వచ్చింది, కొద్దిగా ధ్యానం చేయగలుగుతున్నారు, ఆ మార్పు వచ్చింది, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మీకు? మళ్ళీ సార్ మా అమ్మాయికి కోరిక ఏముండేది సార్, పత్రిక సార్ చేయల మీదకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని కోరిక ఉండేది. మా అమ్మాయికి ఇక ఒకటే రోజు 3 సంబంధాలు వచ్చేసినాయి సార్ ఆ సంకల్పం తీసేయగానే. చెప్పింది మంచిది వచ్చింది, మొత్తం మీద మ్యారేజ్ అయిపోయింది, ఆయన కూడా మారిపోయారు. అయితే మా అమ్మాయి పత్రిక సార్ చేయల మీదకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా సార్. అప్పుడు దామరెడ్డి సార్ ఫోన్ చేస్తే అమ్మ సారు అప్పుడు కొద్దిగా బాగా సిక్కాను కదా సార్, బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఉంటే అక్కడ రండి, అక్కడ మ్యారేజ్ చేపిస్తాము అని చెప్తే అప్పుడు కుదరలేదు సార్. కొద్దిగా కుదరకుంటే మా అమ్మ ఏమన్నామంటే మా అమ్మాయి బోధనే సార్ సంబంధం ఇక్కడే శేఖర్నగరే సార్. చూడు పత్రి సార్ ఎలా కల్పించారు, శేఖర్నగరే బోధనే. సార్ ఉన్నంత వరకు మీకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, రెగ్యులర్ బోధన రావటం, మెయింటైన్ చేయటం అన్నీ అయినాయి కదా. ఇప్పుడు సార్ కూడా శరీర విరమణ చేశారు కదా, తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి, ఎట్లా ఉంది ఇప్పుడు? సార్ బాడీ వీకేట్ చేసే ముందు గురు పౌర్ణమి తర్వాత సార్ బాడీ వీకేట్ చేసింది కదా సార్.
నాకు అమావాస్య ముందు సారు ఇట్లా బాడీ వికెట్ అయినట్టు ధ్యానంలో కనిపించింది సార్ ఇట్లా. అవును సార్. అయితే నేను ఒకటేసారి లేచి ఇట్లా చెంపలు కొట్టుకున్నాను సార్. అయ్యో మన పత్రి సార్ 150 సంవత్సరాలు జీవిస్తాను అన్నారు కదా, నాకు ఇలా ధ్యానంలో ఇట్లా ఎందుకు అనిపించింది, పత్రి సార్ ఇట్లా అయిపోయినట్టు అని అనిపించింది సార్. తర్వాత సార్ ఒకసారి ధ్యానంలో నాకు పత్రి సారు ఇక్కడ మన జన్మస్థలంలోనే అందరికి పెరుగన్నము చేతులు పెడుతున్నాడు సార్ ధ్యానంలో. పెరుగన్నం అందరికి చేతులు పెడతా ఉంటే నేను లైన్లో వెళ్ళేసరికంటే నా నోట్లో వేశాడు సార్. ఆయనతో పాటు మీ సుదీర్ఘంగా ప్రయాణం అయితే సాగుతుంది. మొత్తం 2015 నుంచి ఇప్పుడు 2000 దాదాపు 8-9 సంవత్సరాలు శారీరక సేవలో ఉన్నారు. ఆయనతో పాటు మీ ప్రయాణం ఈ విధంగా సాగింది. మీతో పాటు మీ కుటుంబం అంతా శాఖాహార కుటుంబం అవటం, మీ అమ్మాయి కూడా మంచి భర్త రావటం, ఆయన శాఖాహారిగా మారటం, ధ్యానిగా మారటం బాగున్నాయి. అబ్బాయి కూడా ధ్యానం చేస్తాడమ్మా? ఒక అర్ధగంటనే చేస్తున్నారు సార్ ఇప్పుడు కొత్తగా సార్. రైట్, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మరి మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? పత్రిజతో పాటు 2 సంవత్సరాల నుంచి మీరు అదే సేవలో ఉన్నారు. మరి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అందరూ కూడా పిఎంసిని చూస్తూ ఉండాలి. పిఎంసి ద్వారా ఇప్పుడు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా సార్. మధ్యాహ్నం పూట డాక్టర్స్ వస్తున్నాయి, అన్ని శీర్షికలు వస్తుంటాయి. ఇప్పుడు మరి ఒక ఛానల్ నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు కదా. మరి పిఎంసి ఛానల్ నడపాలంటే చాలా ఆర్థికపరమైనటువంటి ఇది కూడా కావాలి. వాటికి కూడా మీరు ఏమన్నా బయట అందరితో చెప్పేమని నిపించడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? మొన్న చెప్పారు కదా సార్, ఇట్లా ఆర్మూర్లో ప్రోగ్రామ్ అయింది సార్, పిఎంసి ప్రోగ్రామ్. ఇట్లా నెలకు ఒక 100 రూపాయల నుంచైనా కానీ కట్టమని చెప్పారు సార్. అంటే జ్ఞానదాత సుఖీభావ స్కీమ్లో చేర్పిస్తున్నారు ఇప్పుడు. చేర్పిస్తున్నారు. ఎందుకంటే ఏదో వృతాభక్తి అన్నందుకు పిఎంసి మన ఛానల్ అని చెప్పి అనుకున్నందుకు మీ కుటుంబపరంగా మీరు చేస్తున్నారు, ప్లస్ మీ పరిచయం ఉన్న వాళ్ళందరితో బలోపేతం చేయడం కోసం సహాయం చేస్తారు. ఇప్పుడు మేము మా కుటుంబం కూడా సార్, సార్ ఇంటికి ఫస్ట్ శాలరీ రాగానే మా బాబు కానీ అమ్మాయి కానీ మన పత్రి జన్మ ట్రస్ట్కి ఇస్తుంటాం సార్ ప్రతి నెల. మన సంపాదించిన దాంట్లో కొద్దిగా ఇవ్వాలి కదా సార్, మనం కూడా మేము కూడా అన్నదానానికి ఇస్తుంటాం సార్. మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు పిఎంసి ప్రేక్షకులు ఏం చెప్తారు మీరు? పిఎంసి ప్రేక్షకులకు అందరూ పిఎంసిని చూడాలి, వాళ్ళు కూడా తగిన సహాయం చేయాలి. సంతోషమా, చాలా సంతోషం. ఇది మాస్టర్స్ ఓవరాల్గా ఇప్పటికే మనకి పత్రిజతో నా ప్రయాణం అని శీర్షికన ఎంతోమంది యొక్క ధ్యానుల యొక్క అనుభవాలు, వాళ్ళంతా పత్రికతో పాటు కలిసి 8 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రయాణం చేస్తారనే విషయాలు మనం విన్నాం. ఈరోజు మనం బోధన పట్టణంలో పత్రిజీ జన్మస్థల్ పత్రిజీ జన్మస్థల్ అనే ప్రాంగంలో మనం ఉన్నాం. మరి లతాప్ప మేడం గారి అనుభవాలు ఇప్పటిదాకా మనం విన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వస్తారు అని అన్నది అనేక మంది అనేక రకాల కారణాలతో రావచ్చు. అట్లాగే మరి మేడం గారు రావటం వల్ల డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి తప్పదనేటటువంటి కేసు కూడా సర్జరీ ఏమీ లేకుండా మందులు ఏమీ లేకుండా అవి తగ్గించుకోగలగటం, వారి ద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం అవటం, పిల్లలతో సహా ఈరోజు ఉండి మరి ఇప్పుడు పిఎంసీని బలోపేతం చేయడం కోసం ఎంత శ్రద్ధగా చేస్తున్నారు. పైపెచ్చు మేడం గారు ఈ పత్రిజీ జన్మస్థలం అనేటటువంటి దానిలో వన్ ఆఫ్ ద ట్రస్టీగా కూడా ఉన్నారంటే పత్రిక అంటే గురువు ఏళ్ల వారికి ఉన్నటువంటి భక్తి భావన కానీ దాని ద్వారా ఇంత జ్ఞానం సమాజానికి అందుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి జ్ఞానిగా మారాలనేటువంటి ఆవిడ సంకల్పం కానీ ఇంత బలంగా ఉంది. మరి ఇటువంటి విషయాలన్నీ విని మనం కూడా చక్కగా ఆహార విషయాల్లో మార్పు తెచ్చుకుంటూ ధ్యానపరంగా పిఎంసి చూస్తూ పత్రిజీ కానీ ఆయనతో పాటు ఎంతోమంది మహానుభావులు మనకు అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అవన్నీ చక్కగా స్వీకరించి మనం కూడా మంచి ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితం జీవించాలని మరొకసారి నేను కోరుకుంటూ. సో నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.